హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానస స్టాపింగ్ ఆర్టిస్ట్. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నానో మీ అందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! యెస్. నాకు ఫస్ట్ సాలరీ అందింది యూట్యూబ్ నుంచి. ఇగోండి ఇంత మనీ అయితే వచ్చిందనమాట. ఎంత అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిసిపోతుంది. నేను చెప్తాను కాసేపట్లోనే. దీనికంటే ముందు చిన్నగా మాట్లాడతాను. ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా, లేకపోతే అసలు మానిటైజేషన్ అవ్వట్లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో, దట్స్ వై నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరిలాగా చేయట్లేదు. నేను యూజ్ అవ్వాలనే చేస్తున్నాను ఈ వీడియో. అయితే నేను చిన్న జర్నీ అయితే చెప్తాను. లైట్‌గా చెప్తాను. ఎక్కువ టైం తీసుకోను నేను దీని గురించి. అయితే నేను ఇది మా అబ్బాయి ఒక 6 మంత్స్ అలా ఉన్నప్పుడు, అంటే తనకి 6 మంత్స్ ఏజ్ అలా ఉండేటప్పుడు, నేను ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశాననమాట. కొన్ని వీడియోస్ పెట్టాను. చాలా ర్యాండమ్‌గా చాలా తక్కువ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. అప్పుడు నాకు చాలా జీరో నాలెడ్జ్ అనమాట. కానీ బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఏ వర్క్ చేసినా కూడా నేను ఆ వర్క్‌లో బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం చేసే పని కొంచెం క్వాలిటీగా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తాను. యూట్యూబ్ వీడియోస్ అనే కాదు, బయట ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటాననమాట. నేనెంత పర్ఫెక్ట్‌గా చేసినా కూడా నేను సక్సెస్ అయితే అవ్వలేదు యూట్యూబ్‌లో. చాలా బాధపడుతూ ఉండేదాన్ననమాట కొద్ది రోజులు. ఇది ఇంక అవుతుందా? అవ్వదా? అని చెప్పేసి కొద్ది రోజులు వదిలేసాననమాట. లైట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ నుంచి భీమవరం కోవిడ్ టైమ్‌లో మూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎక్కడో పెట్టేదాన్ననమాట వీడియో ఒక్కటి. అలా అప్‌లోడ్ చేసేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం నేనే మోటివేషన్ తెచ్చుకొని అలా చేస్తూ ఉండేదాన్ని మధ్యలో కొన్ని వీడియోస్ అంటే కొద్దిగా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ షార్ట్స్ రావడం చాలా యూజ్ అయిందనమాట. ఎందుకంటే పెద్ద వీడియో తీసి మనం అప్‌లోడ్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ షార్ట్స్ చేయడం ఈజీగా ఉండేదనమాట. వ్యూస్ కూడా ఎక్కువొచ్చేవి. సబ్‌స్క్రైబర్స్ కూడా పెరిగేవాళ్ళు స్టార్టింగ్‌లో షార్ట్స్ పెట్టినప్పుడు. అయితే తర్వాత కాపీ రైట్స్ అవి వచ్చాయి గానీ, ముందు కాపీ రైట్స్ అవి ఉండేవి కాదనమాట. ఎందుకంటే ఓల్డ్‌గా మనం పెట్టిన షార్ట్స్ కూడా అనుకోకుండా సక్సెస్ అవ్వడం అలా అయినియనమాట. బట్ షార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే, మనం 1,00,000 వ్యూస్ వచ్చినా గూడా ఓ రూ. 10 కూడా రాదనుకుంటా మాక్సిమం నాకు తెలిసి. నేను రీసెంట్‌గా చేసిన షార్ట్స్‌కయితే 10,000 వ్యూస్‌కి ఒక రూ. 4, రూ. 3 సంథింగ్ అలా వచ్చిందనమాట. సో, కొన్ని వీడియోస్‌కైతే ఒక 30,000 షార్ట్స్ వచ్చినా గూడా వ్యూస్ చాలా తక్కువ డబ్బులే వచ్చాయి వాటికి, పెద్దగా రావు. కానీ పెద్ద వీడియోస్ చేసిన వాటిలకి కూడా చాలా కష్టపడాలి. చాలా అంటే ఆ వ్యూస్ వెళ్ళినా కూడా ఒక వీడియోకి ఒకవేళ 1,00,000 వ్యూస్ వెళ్ళింది అంటే దానికి 2,000 రావచ్చు చెప్పలేము, వీడియోని బట్టి, చూసిన దాన్ని బట్టి ఫార్వర్డ్ చేయకుండా. సో, అలా ఎలానో కొంచెం నేనే మోటివేషన్ తెచ్చుకొని, నాకు నేనే చెప్పుకొని చేద్దాం అని చేస్తూ పోతూ ఉండగా చాలా వీడియోస్ చేశాను. లైన్‌లో వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ననమాట. ఏదో ఒక వీడియోస్, షార్ట్ వీడియోస్ అనే కాదు, లాంగ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకొని, ఎడిటింగ్‌కి ఒక యాప్ కొని, ఆ యాప్ నేమ్ కూడా చెప్తున్నాను. పవర్ డైరెక్టర్ అని చెప్పేసి చేస్తూ ఉండేదాన్ని. వివో ఫోన్ యూజ్ చేసేదాన్ని హెచ్‌డీ క్వాలిటీ కోసం అనమాట. ఇంకా క్వాలిటీ కోసం కెమెరా యూజ్ చేస్తే దాని వాయిస్ ఫోన్‌లోకొచ్చేది కాదు. సపోర్ట్ అయ్యేది కాదనమాట. నేను ల్యాప్‌టాప్ తీసుకున్నా గానీ, ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయడానికి నాకు టైం సరిపోయేది కాదు. ఎడిటింగ్‌కి వాటికి అవి కొంచెం నేర్చుకోవాలి గదా! సో, పవర్ డైరెక్టర్ అయితే ఈజీగా ఉంటుంది. ఆహ్, ల్యాప్‌టాప్‌లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువుంటుందని చెప్పి మొబైల్‌లోనే నాకు అందులో ఒక 2,000, 3,000 సంథింగ్ చార్జ్ చేసేవాళ్ళు 1 ఇయర్‌కి పవర్ డైరెక్టర్ యూజ్ చేసేదాన్ని వివోలో. సో, దాని నెక్స్ట్ ఏమైందంటే గోదావరి వీడియో ఒకటి పెట్టాము. 2,000కి వెళ్ళిందనమాట వ్యూస్. అక్కడ నాకు సక్సెస్ కనిపించింది. ఆ వీడియో పెట్టక ముందు నేను మనదింకా మానిటైజేషన్ అవ్వడం కష్టమేమో, అవర్స్ రావట్లేదు వ్యూస్ వచ్చినా గూడా అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రీసెంట్‌గా అయితే అంటే ఇలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు కదా! సీరియల్ యాక్టర్స్‌కి వాళ్ళకి చేసేవాళ్ళు. సో, మనది కూడా మానిటైజేషన్ వాళ్ళ త్రూ చేయించుకుందాము. అంటే వాళ్ళు తీసుకుంటారేమో ఛానెల్, మనం వీడియోస్ పెట్టుకుంటే అన్నీ నేనే చేసుకుంటానని చెప్పాను. ఎడిటింగ్, ఎవ్రీథింగ్, వీడియో తీసిన దగ్గర నుంచి అప్‌లోడ్ చేసేంత వరకు మొత్తం నేనే చేసుకుంటాను. సో, వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయమని చెప్పాననమాట. హ్యాష్ ట్యాగ్స్ అవి ఏవైనా వాళ్ళు కరెక్ట్‌గా పెడతారు కదా! ఇన్‌సైడ్ వర్క్ ఇంకేమైనా ఉంటుందేమో అని. సరే ఫస్ట్ వాళ్ళు తీసుకుంటా అన్నారు. తర్వాత 2 డేస్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా టెన్షనొచ్చింది. దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గానీ, ఇష్టం ఉంది గాబట్టి అయితే బావుండు కదా! మనం ఇంత కష్టపడుతున్నాం, దానికి మనీ కూడా వస్తే బావుండు కదా! అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా! ఏ పనిలో అయినా.
సో, అలా ఆలోచించి అడిగాను. నేనిప్పుడు ఎక్సైట్‌మెంట్‌గా మాట్లాడట్లేదు. యాక్చువల్లీ నేను ఫాస్ట్‌గా మాట్లాడితే మీకు సోది లేకుండా ఉంటుంది. ఫాస్ట్‌గా వీడియో అయిపోతుందని టక్ చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాననమాట. సో, అలా వేరే వాళ్ళు కొంచెం హ్యాండ్ ఇచ్చారని అనుకోవాలి. కానీ చాలా బాగానే మాట్లాడారు. తప్పు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఓకే అని తర్వాత నాట్ ఓకే అని చెప్పారనమాట. సో, వాళ్ళ పార్ట్నర్ ఎవరో ఒప్పుకోలేదు అని చెప్పేసి. యాక్చువల్లీ మనకున్న 2 ఛానెల్స్ కూడా తీసుకుంటా అన్నారు. జ్యువెల్లరీ ఛానెల్ ఇంకోటుంది కదా! 'యక్షిత్ కలెక్షన్స్' అని చెప్పి అది కూడా తీసుకుంటా అన్నారు. బట్ తర్వాత నేను అడగలేదు. వాళ్ళే తీసుకుంటా అన్నారు అది కూడా. బట్ తర్వాత నో అని చెప్పారనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఆఫ్టర్ 5 డేస్ నో అని చెప్పారు. ఫస్టే నో అనేస్తే ఫస్ట్ డేనే ఇది మనతో అవ్వదులే అనుకునేదాన్ని. ఆ తర్వాత నేను షార్ట్ వీడియో కూడా చేసి చాలా బాధపడ్డా. ఎంత కష్టపడినా రిజల్ట్ రావట్లేదు అది ఇది అని చెప్పి. చాలా బాధనిపించింది. చాలా బాధనిపించిందనమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తానంటే నేను, ఒక పని గురించి చాలా హార్డ్ వర్క్ జేస్తాను. అది బాగా రావాలని జెప్పి. అవ్వకపోయేసరికి బాధనిపించింది. ఫలితం ఉంటుందని తెలుసు కానీ, చాలా లేట్ అవుతుంది కదా! ఇన్ని ఇయర్స్ అని. ఇప్పుడు మా అబ్బాయికి 5 ఇయర్స్. నేను స్టార్ట్ చేసింది 6 మంత్స్ అప్పుడు. తనకి 6 మంత్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు వాడికి 5 ఇయర్స్ క్రాస్ చేస్తున్నాడనమాట ఈ నవంబర్‌తో. సో, ఇన్ని రోజులకి నిజానికి ఫలితం వచ్చిందండి. ఈ ఒక్క సంవత్సరం నేను గట్టిగా పట్టు కూర్చున్నా. అంటే వాళ్ళు నన్ను ఓకే చెయ్యలేదు. అక్కడి నుంచి నేను పట్టుగా కూర్చున్నా. కొద్ది రోజులు బాధపడి ఆ తర్వాత అప్‌లోడ్ చేద్దాం. అయితే అయింది లేకపోతే లేదు. మన వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసుకుంటున్నాం కదా! మెమోరీస్ లెక్కైనా ఉంటాయి. మనీ రానవసరం లేదని చెప్పి అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాననమాట. కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. వీక్‌లో 1 అయినా, 2 అయినా, ట్వైస్ అయినా సరే నేను అప్‌లోడ్ చేస్తూ ఉన్నా. తర్వాత షార్ట్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నా. కొంతమంది చూస్తున్నారు. మాక్సిమం షేర్స్ నేనే చేశాను ఫేస్‌బుక్స్‌లో అండ్ వాట్సాప్ స్టేటస్‌లో అండ్ గ్రూప్ ఏదైనా 1, 2 ఉంటే వాటిలో కూడా షేర్ చేస్తూ ఉండేదాన్ని వీడియో పెట్టిన వెంటనే. బట్ అలా షేర్ చేయకూడదని తర్వాత తెలిసింది. ఎందుకంటే మనం షేర్ చేసిన దగ్గర వాళ్ళు వెంటనే చూస్తేనే లేదంటే కొందరైనా చూస్తేనే మనకి అది వ్యూస్ వెళ్తుందనమాట. సో, అలా షేరింగ్ ఆపేసి ఎక్కడ షేర్ చేసిన వెంటనే చూస్తున్నారో అక్కడ మాత్రమే షేర్ చేస్తున్నాను. అప్పుడు వ్యూస్ ఖచ్చితంగా వెళ్తున్నాయనమాట. అదొకటి ప్లస్ అయింది నాకు. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ వీడియోస్ అవి బాగా చేశాను గదా! వాటి మీద కూడా నాకు ఏ ఏవో ఎక్కువగా ఏం వచ్చేయలేదు. ఒక 1,00,000 వ్యూస్‌కి ఒక పర్సెంట్ వచ్చింది. అలా వచ్చాయన్నమాట. అంటే ఒక మాక్సిమం ఒక 1,00,000 వ్యూస్‌కి ఓ రూ. 1,000 లాగా ఆర్ 800 సంథింగ్ అలా అన్నమాట వచ్చేవి. అబ్బా! అనుకునేదాన్ని. అనుకున్నా గూడా వాటికి గూడా ఫలితం ఉంది కదా! అని ఆలోచించాలి కదా! అలా ఆలోచించుకునేదాన్ని. 1 మంత్‌లో నాకు ఈ మనీ అయితే రాలేదు. నాకు దగ్గర దగ్గర 4 మంత్స్ ఇలా పట్టింది ఈ మనీకి. ఫస్ట్ మానిటైజేషన్‌కి మొత్తం డబ్బులు మనకి రావు. మానిటైజేషన్‌కే చాలా అవర్స్ పోయినియి నాకు. అంటే 80,000 వ్యూస్, 70,000 వ్యూస్ అలా వచ్చినయి. 40,000 వ్యూస్ వచ్చినవన్నీ కూడా మానిటైజేషన్‌లోనే పోయినియన్నమాట. సో, ఫైనల్లీ నేనైతే ఇదిగోండి మనీ అయితే తీసుకున్నాను. యూట్యూబ్ నుంచి సాలరీ అయితే పడింది. దీనికి కూడా చాలా ప్రాసెస్ చేయాల్సొచ్చింది. ఫైనల్లీ ఇంత మనీ వచ్చింది. ఇంత అంటే ఎక్కువ కాదు. బట్ మనం చేసే వర్క్‌కి ప్రెజెంట్ ఎక్కువే. అండ్ ఇంట్లో కూర్చొని నేను ఇదంతా సంపాదించలేదు. నిజం చెప్పాలంటే నేను బయట తిరిగినప్పుడు అందరిని బయట వాళ్ళని గాకుండా మాకు సంబంధించిన వీడియోసు, బయట కొన్ని యూజ్‌ఫుల్ వీడియోసు, ఎక్కడికైనా నేను ట్రావెలింగ్‌కి వెళ్తే ఆ వీడియోసు, షాపింగ్‌కి వెళ్తే ఆ వీడియోసు మీకు యూజ్ అయ్యేలాగా మాత్రమే పెట్టాను. ఒక 100లో 10 మెంబర్స్‌కి ఆర్ ఒక 6 మెంబర్స్‌కి నచ్చకపోయి ఉండొచ్చు. మాక్సిమం పాజిటివే నాకొచ్చింది. సో, నెగెటివ్ అయితే లేదు. మన ఛానెల్‌కి పాజిటివ్‌గానే ఉంది కాబట్టి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ అయితే సాలరీ ఇప్పుడు పడింది. మొత్తం చాలా ప్రాసెస్ చేశారు మా వారైతే. నేను మా వారు కలిపి చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేయటం జరిగింది. ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకున్నాను. వీడియోస్ తీయడంలో అప్పుడప్పుడు మా వారు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ వాయిస్ నేనే ఇచ్చేదాన్ని మీకు తెలుసు కదా! ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మా వీడియోస్ మంచివే వస్తాయి. మేకప్‌కి సంబంధించి, ఫ్యాషన్‌కి సంబంధించి, ట్రావెలింగ్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ అన్నమాట. షాపింగ్‌కి సంబంధించి అన్నీ పెడుతున్నాను నేను వీడియోస్ చూడండి. ముందు ముందు ఫ్యాషన్ వీడియోస్ చాలా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేస్తున్నాను. ఎంత వచ్చింది మనీ ఏంటి అన్నది.
ఆ మనీతో గూడా నేను ఏం చేశానో చెప్తున్నా. ఈ మనీతో ఏం చేశానో నేనిప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఇవి నాకు చాలా యూజ్ ఉన్నాయి కూడా. ఇంతకుముందు నేను డబ్బింగ్‌లో కూడా ఒక గంటకి అంటే ఒక 1 అవర్‌కి, 2 అవర్స్‌కి కూడా నేను 10,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. 6,000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ వాటికంటే గూడా ఇది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. ఆహ్, ఇప్పుడైతే మనకి ఇది టోటల్‌గా ఒక దీని విలువ దీని విలువ ఒక 500 అనుకోండి. ఇలాంటివి నేను ఒక 17 కొనొచ్చు. యెస్. ఇలాంటివి నేను ఒక 17 కొనొచ్చు అన్నమాట. ఒక 17. దీని విలువ 500 అయితే ఇలాంటివి నేను 17 కొనొచ్చనమాట. సో, మీరు ఇక్కడ మెన్షన్ చేయకండి. బట్ కంగ్రాట్స్ అలాంటివేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. నేను డబ్బింగ్‌లో వచ్చిన డబ్బులన్నీ గూడా మాక్సిమం మా వారిని అడగకుండా ఎలక్ట్రికల్ సంబంధించి అంటే నా డబ్బింగ్‌కి నాకు వాయిస్ ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కూడా ఇవ్వడానికి యూజ్ అయ్యే మైకులు కానీ ఇదిగోండి ఇదో మైక్ అండ్ కెమెరాకి సంబంధించి ఒక పెద్ద మైక్. తర్వాత ఎల్ఈడీ లైట్స్ ఫస్ట్ చిన్న లైట్ తీసుకున్నా. తర్వాత పెద్ద లైట్ తీసుకున్నా. అలానే నేను గింబల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను గదా! సో, ఆ గింబల్స్‌కి సంబంధించి స్టాండ్ అండ్ స్టిక్ లాంటి గింబలు ఇలాంటివన్నీ కూడా నేను మీకొకసారి చూపిస్తాను. ఈ ఎలక్ట్రికల్ సంబంధించినవన్నీ నాకు ఏవి యూజ్ అవుతాయో నా వర్క్‌కి గాని, నా జ్యువెల్లరీకి గాని, నేను చేస్తున్న జ్యువెల్లరీ మేకింగ్‌కి గాని వీటికి సంబంధించిన వస్తువులన్నీ నేను డబ్బింగ్ మనీతో కొనుక్కోవటం జరిగిందనమాట. సో, నాకందుకనే నేనెప్పుడు మనీ నా దగ్గర డబ్బు రూపంలా గాకుండా వస్తువు రూపంలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి బాగా ముందు ముందు యూజ్ అయ్యేవి కాబట్టి, తర్వాత మనం కొనుక్కున్న ఈ ఐటెమ్స్ వల్లే మనం ఎక్కువగా సంపాదించుకొని రేపొద్దున్న ఇంకేమైనా బెస్ట్ గోల్డ్ ఆర్ ఇంట్లోకి వస్తువులనో, లేకపోతే పిల్లల కోసమో, బయట హెల్ప్ కోసమో, దేనికోసం ఏది చేయాలనుకున్నా నా దగ్గర ఈ వస్తువులన్నీ ఉంటే నేను దీంతో వర్క్ చేసి నేను సంపాదించగలనని నాకు నమ్మకం అనమాట. అలా నేను యూజ్ చేసుకున్నాను. సో, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ మీరెక్కడ డ్రాప్ అవ్వకండి. వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి. చిన్నదో ఒక 400, 500 వ్యూస్ వచ్చినా కూడా మనం వీడియోస్ పెడుతూ ఉంటే అవే అవర్స్ పెరిగి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఫస్ట్ మానిటైజేషన్ అవ్వట్లేదని బాధపడ్డా. తర్వాత మనీ రావడానికి కొంచెం లేట్ అవుతుందనుకున్నా. బట్ ఒక 3, 4 మంత్స్‌లోనే నాకు మనీ అయితే వచ్చాయి. ఫస్ట్ సాలరీ తీసుకున్నాను. ఇప్పుడింకా కొంచెం అలా పెట్టడానికి నాకు బూస్టింగ్‌గా అనిపిస్తుంది. నేను అలా మెల్లగా కొన్ని కొన్ని పెట్టుకుంటూ వెళ్తా అనమాట. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయి. థాంక్ యూ ఎవ్రీవన్. మీకెవరికైనా ఈ వీడియో నచ్చితే కింద మంచి కామెంట్ నాకు పాజిటివ్‌గా నాకు కొంచెం బూస్ట్‌గా ఉండడానికి కామెంట్ అయితే పెట్టండి. లేదంటే హార్ట్స్ అయినా ఇవ్వండి. హార్ట్ సింబల్స్ అయినా. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై. ఈ వీడియో తీసిన వెంటనే పెట్టేస్తున్నాను.